కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వరు చాలా మంది. భయం అండి, మాట్లాడడానికి భయం. సబ్జెక్ట్ ఉంటుంది పాపం, చాలా నేర్చుకుంటారు. చాలా చోట్ల 2 ఏరియాస్ లో మనం ఫోకస్ చేస్తాం జనరల్ గా. ఎలా అంటే పేరెంట్స్ కూడా ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదండి మా పిల్లలకి, అవి దృష్టిలో పెట్టుకొని అసలు ఎలా నేర్పిస్తారు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్? స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా అకాడమిక్ లెవెల్లో ఏం జరుగుతుందంటే నాకు మార్క్స్ వస్తే చాలు, నేను టాపర్ అయితే చాలు, వచ్చేస్తుంది జాబ్ అనుకుంటున్నారు. కానీ అది రాంగ్. అసలు మాట్లాడడమే రాని వాళ్ళని కాన్ఫిడెంట్ స్పీకర్స్ గా మారుస్తామని మాటిస్తున్నాం. ఓకే, ఎలా ఎలా చేస్తాము అని అంటే ఫైనలీ ఒక మాట అడగాలనుంది. ఓన్లీ ఐటీ పీపుల్ వీళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ అవసరమా? ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా నేర్చుకోవచ్చా? నార్మల్ పీపుల్ కూడా నేర్చుకోవాలి అండి. చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళ ఫ్యూచర్ వెళ్ళినా సరే మేము అజాల్లో నుంచి వచ్చాం కాబట్టి మా ఫౌండేషన్ చాలా బాగుంది అని నమ్మాలి. వాళ్ళు నమ్మాలి. ఆ నమ్మకం మేము క్రియేట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సాధారణంగా ఐటీ ఫీల్డ్ లో స్థిరపడదాం అనుకునే వ్యక్తుల్లో కొన్ని అంశాలు వాళ్ళు వెనకబడి ఉంటారు. అందులో ఒకటి స్కిల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కోడింగ్ స్కిల్స్ కానీ కొంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. పర్టికులర్ గా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మేము ఇలాంటి స్కిల్స్ ని నేర్పిస్తాము, అవి మీకు డెవలప్ చేస్తామని చెప్తున్నారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వారు. మనతో పాటు ఉన్నారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు. వారితో మాట్లాడి ఈ స్కిల్స్ అసలు ఎలా నేర్పిస్తారు, ఎవరెవరికి నేర్పిస్తారు, నేర్పించే విధానం, వీటి గురించి తెలుసుకుందాం. హలో శైలజ గారు. హలో, హాయ్. నమస్తే అండి. నమస్తే. అసలు ఫస్ట్ నేను అడగాలనుకున్నది, మార్కెట్ లో అసలు జాబ్సే లేవు, మీరేమో పర్టికులర్ గా కోడింగ్ నేర్పిస్తాము, స్కిల్స్ నేర్పిస్తాము అని అంటున్నారు. ఇది ఒక కన్ఫ్యూజన్. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ లో జాబ్స్ లేవు కాదు, యాక్చువల్లీ మార్కెట్ లో జాబ్స్ చాలా ఉన్నాయి. క్లయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి చూస్తుంటే మీరు ఒకప్పటికి ఇప్పటికి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎంత అయిపోయింది, చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు మనుషులు పుట్టడమే టెక్నాలజీలో పుడుతున్నారు కదా. అంటే జాబ్స్ ఉన్నాయి అని అర్థం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జాబ్స్ ఉన్నదానికి మ్యాప్ చేయడానికి ప్రాపర్ స్కిల్డ్ రిసోర్సెస్ లేరు. క్లయింట్స్ ఉన్నారు, రిక్వైర్మెంట్ ఉంది. ఐటీ కంపెనీస్ ఒకప్పటికి ఇప్పటికి ఎంత పెరిగిపోయాయో చూస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నట్టే. పని చేయడానికి పని చాలా ఉంది. అయితే ఇది మా అపోహ మాత్రమే లేదు అన్నది అది ఎలా అంటే అర్థం చేసుకోవడంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే నాకు దాని సంబంధించిన స్కిల్ ఉంటుందో నేను హైర్ అవ్వగలుగుతాను. సో కంపెనీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఉంది, హైరింగ్ జరుగుతోంది. కాకపోతే మా క్లయింట్స్ స్పెసిఫిక్ గా అజా గురించి మాట్లాడారు అనుకోండి. అజాలోని మాకు క్లయింట్స్ ఉన్నారు, అక్రాస్ ఇండియా ఉన్నారు, అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఈ క్లయింట్స్ అందరూ ఏమడుగుతారు మమ్మల్ని అంటే, మాకు స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. అంటే నా ప్రాజెక్ట్ లోకి డైరెక్ట్ గా నేను మ్యాప్ చేయగలిగి ప్లగ్ చేసుకుని ప్రాజెక్ట్ లో పనిచేసే స్కిల్డ్ ఉన్నారా అని అడిగారు మమ్మల్ని. సో మొదట్లో మేము స్టాఫ్ ఒక డిఫరెంట్ మోడల్లో హైరింగ్ చేసుకునే వాళ్ళం. ఈ స్కిల్డ్ రిసోర్సెస్ గురించి వెతకడం యాజ్ యూజువల్, అది ఎనీ కంపెనీ ప్రాసెస్ అది. కాకపోతే ఎప్పుడైతే ఇది హైఫైగా అంటే ఆన్ అ బిగ్గర్ నోట్ జరగడం స్టార్ట్ అయిందో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ మీద, మాకు కూడా స్కిల్డ్ రిసోర్సెస్ దొరకలే మార్కెట్ లో. వీ హ్యాడ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసాము. సో ఇక్కడ ఈ థాట్ ప్రాసెస్ లోంచి మా CEO గారు ఫనీ గారు మైండ్ లోంచి వచ్చిన ఐడియా ఏంటంటే, అరే స్కిల్డ్ రిసోర్సెస్ గురించి మార్కెట్ లో వెతకడం ఏంటి, మనమే చేద్దాం. ఈ ప్రాసెస్ గురించి మనం ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేద్దాం, లాంచ్ చేద్దాము. స్కిల్స్ లేని స్కిల్స్ ఏవైతే స్కిల్స్ కావాలంటున్నారో క్లయింట్స్, ఆ స్కిల్స్ ని మనమే ఇంపార్ట్ చేద్దాం అని చెప్పి ఆ ఆలోచన నుంచి పుట్టిందే అజా కోడింగ్ ట్యూటర్. పుట్టుక కారణం అదన్నమాట. సో క్లయింట్స్ ఉన్నారు, రిక్వైర్మెంట్ ఉన్నారు, అందుకే మేము ఇంత కాన్ఫిడెంట్ గా హైరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి 100+ ఉన్నారు హైరింగ్ లో. ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హైర్ మోర్ దెన్ 750 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది మనకి. శైలజ గారు, ఇందాక నేను అన్న మాట కరెక్టే కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వరు చాలా మంది. భయం అండి కదా, మాట్లాడడానికి భయం. సబ్జెక్ట్ ఉంటుంది పాపం, చాలా నేర్చుకుంటారు, చాలా చోట్ల నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటారు. 2 ఏరియాస్ లో మనం ఫోకస్ చేస్తాం జనరల్ గా. ఎలా అంటే టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. మా ఇంకొక కాన్సెప్ట్ చెప్తానంటే, ఫనీగా పేరు మళ్ళీ తీసుకుంటున్నాను ఎందుకంటే వాట్ వీ ఆల్ బిలీవ్ అలాంగ్ విత్ హిమ్, దట్ ఒక మనిషి తన ఏ జాబ్ అయినా, అది ఐటీ జాబే అవ్వక్కర్లేదు, ఏ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలన్నా
టెక్నికలీ వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి 30% స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ 70% ఉండాలంటున్నాం. అంటే సబ్జెక్ట్ వస్తే సరిపోదు, సబ్జెక్ట్ రావడం ఒక ఎత్తు, ప్రెజెంటేషన్ స్కిల్స్ దాన్ని కమ్యూనికేట్ చేసి ప్రెజెంట్ చేసి ఎదురు వాళ్ళకి ఆర్టిక్యులేట్ చేయడం అంటాం. నా మనసులో ఉన్న భావాన్ని నేను ప్రాపర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేనట్టే. ఈ రెండు కలిస్తేనే స్కిల్స్. అయితే కొన్ని చోట్ల అంటాం భాష కాదు భావం ముఖ్యమని, భావంతో పాటుగా భాష కూడా ముఖ్యమే. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ యాక్చువల్లీ ఉన్నదే మన కొంచెం మళ్ళీ మనం సర్ఫేస్ చేస్తున్నాం దీన్ని. కమ్యూనికేషన్ అంటే నా మెసేజ్ మీకు చెప్పేస్తే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గీతా గారు మీరు అక్కడ కూర్చోండి అని, మీరు వినరు, మీకు వినిపించలేదు, మీకు అర్థం కాలేదు, నా కమ్యూనికేషన్ జరగనట్టే ఇన్కంప్లీట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ప్లస్ కాంప్రిహెన్షన్ అంటున్నాం. ఓకే, అంటే నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి, మీరు చేయాలి, మీరు చేస్తున్నది నేను అర్థం చేసుకొని కంటిన్యూ చేయాలి కమ్యూనికేషన్. సో ఇట్స్ మ్యూచువల్. ఎప్పుడైతే ఈ స్కిల్స్ అన్ని అర్థం కావో మీరు అన్నట్టు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా భయపడతారు. సో అసలు ఇప్పుడు డైరెక్ట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను నేను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతమంది అంటే కొంతమంది పేరెంట్స్ కూడా ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదండి మా పిల్లలకి, పాపం ట్రై చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు, ఇక్కడికి వస్తే ఏమైనా యూజ్ ఉంటుందా అని అడిగే వాళ్ళు ఉంటారు. అవి దృష్టిలో పెట్టుకొని అసలు ఎలా నేర్పిస్తారు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్? ఇప్పుడు మీరు కరెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ తీసుకున్నారు అనుకోండి, స్కూల్స్ అయినా ఇప్పుడైతే చాలా మార్పు వచ్చింది. స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా అకాడమిక్ లెవెల్లో ఏం జరుగుతుందంటే, మా పాస్ అయితే చాలు, నాకు మార్క్స్ వస్తే చాలు, నేను టాపర్ అయితే చాలు, వచ్చేస్తుంది జాబ్ అనుకుంటున్నారు. కానీ అది రాంగ్. వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నాకు వచ్చినది నేను ఎలా చెప్పగలను, నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను, ఎలా ప్రెజెంట్ చేయగలను అన్నది కూడా ఫోకస్ చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అగైన్ స్కిల్స్ అంటేనే ప్రాక్టీస్తో వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ చిన్నప్పుడు ఎప్పుడో ఏబిసిడీలు నేర్చుకున్నాం కదా, అందరం నేర్చుకున్నవే. మీరైనా నేనైనా ఏబిసిడీలు నేర్చుకోకుండా మనం ఈ స్టేజ్లో లేము. కానీ అందరికీ వచ్చిన ఏబిసిడీలు మరి కమ్యూనికేషన్ అనేసరికి ఎందుకు రావట్లేదు? మాట్లాడడం అంటే బెరుకుంటుంది, భయం ఉంటుంది, ప్రాక్టీస్ చేయరు, నలుగురు నవ్వుతారేమో అని భయం. సో అజాలోకి వచ్చారనుకోండి, అజా కోడింగ్ ట్యూటర్లో ఏం చేస్తామంటే, మేము ఈ కోడింగ్ ట్యూటర్లో మొత్తం ప్రోగ్రామ్ 1200 అవర్స్. 1200 అవర్స్ లో 1000 అవర్స్ మేము డెడికేటెడ్ గా కోడింగ్ ప్రాక్టీస్ కి, దానికి ఇండస్ట్రీ గైడెన్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్పడం అంతా జరుగుతుంది. రిమైనింగ్ 200 అవర్స్ లో ప్రైమరీలీ వి వాంట్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. 120 అవర్స్ రిగరస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళతో. అంటే అసలు మాట్లాడడమే రాని వాళ్ళని కాన్ఫిడెంట్ స్పీకర్స్ గా మారుస్తామని మాటిస్తున్నాం. ఎలా చేస్తాము అని అంటే, మేము అజా అంటేనే మీకు చెప్పాను ఇంతకు ముందు కూడా, అజా అంటేనే అన్బార్న్ లీడర్, అందరిలోని పొటెన్షియల్ ఉంది అని నమ్ముతాం. ప్రతి మనిషికి మాట్లాడడం వచ్చు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు నవ్వుతారు. ఎదుటి మనిషి నన్ను చూసి ఏమనుకుంటారు, నేను తప్పేమైనా మాట్లాడేస్తున్నానేమో, అసలు నేను మాట్లాడింది రాంగ్ అయితే రైట్ కాకపోతే, ఈ చిన్న చిన్న అటు ఇటు ఉన్న ఆలోచనలతోని ముందు మాట్లాడరు. ఇక్కడ మాకేం జరుగుతుంది, అజా కోడింగ్ ట్యూటర్లో ఏం చేస్తామంటే వాళ్ళ చేత మాట్లాడిస్తాం. ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ డిస్కషన్స్, టీమ్స్ ని కూర్చోబెట్టేసి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కేనా అండి? అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ 120 అవర్స్ కోడింగ్ ట్యూటర్ గురించి చెప్తున్నాను. ఇది కాకుండా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లో కూడా మాకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే, వి బిలీవ్ కంటిన్యూస్ లెర్నింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దాని గురించి అని కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఓన్లీ న్యూ హైర్స్ అండ్ ఫ్రెషర్సే కాకుండా లాటరల్ అవనివ్వండి, లీడర్షిప్ టీమ్ అవ్వండి, అందరినీ కూర్చోబెడతాం. ఎందుకు అని అంటే, ఒకటి మనకి ఒక బ్రీదర్ అండి, మనం టెక్నికల్లీ చాలా అలసిపోతాం పని చేస్తూ. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఏముంటుందంటే, ఎప్పుడైతే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇస్తామో, అంటే వాళ్ళ చేత మాట్లాడించడం, కంప్లీట్ గా వాళ్ళని నిల్చోబెట్టి ఒక స్టోరీ చెప్పమనడం, అజా టాక్ షో అంటాం. అజా టాక్ షోలో ఏం జరుగుతుంది, మొత్తం ఫ్లోర్ అంతా ఆడియన్స్, 1 పర్సన్ ని పిలుచుకువచ్చి వాళ్ళని ఓపెన్ గా అందరి ముందు మాట్లాడిస్తాం. అండ్ ప్రైమరీ రూల్ మేము చెప్పేది ఏంటంటే, నో క్రిటిసిజం. వాళ్ళు ఎలా పాడినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా హేళనగా నవ్వే క్వశ్చనే లేదు. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ మనం అందిస్తామో వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారనుకోండి, ఏ పైన మొదటిసారి భయం, రెండోసారి భయం, ఇంకా మూడోసారి అలవాటు అయిపోతుంది. సో ఈ ప్రాక్టీస్ తో, అంటే ఒక మనిషి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుందంటే వాడి చేత 10 సార్లు, 15 అంటే 15 ఓపిక్ గా వాళ్ళతో కూర్చొని వాళ్ళ లెవెల్ కి మనం వెళ్ళి వాళ్ళ చేత మాట్లాడించి, భాష పక్కన పెట్టి ఫస్ట్ ఇనీషియల్ గా అండ్ పాటలు పాడిస్తాం ఫ్లోర్.
మైక్ ఇచ్చి పాటలు కొంచెం పాడమంటాం. ఈజ్ అవ్వటానికి ఆ లోపల ఒక ఐస్ Settle ఉంటుంది, అవ్వగలగాలి. బ్యారియర్స్ అంటాం. Yeah. ఆ ఐస్ ని బ్రేక్ చేసి ఎప్పుడైతే ఫ్రోజన్ ఐస్ అంతా బ్రేక్ అయిపోయి మెల్ట్ అయిపోయి భయం పోతుందో, బెరికిపోతుందో, వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ప్రెజెంటేషన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఆ నలుగురిలో మాట్లాడితే ఏమవుతుందని ఆ భయం అనేది ఫస్ట్ పోతుంది, Exactly. స్టేజ్ ఫియర్ పోతుంది, నలుగురిలో వాళ్ళకి ఆ చుట్టూ మాట్లాడగలుగుతారు. ఇవ్వాల్సిన అంబియన్స్ ఇస్తాం, Hmm. ఇవ్వాల్సిన ఆడియన్స్ ఇస్తాం, Hmm. సపోర్ట్ ఇస్తాం, ఆటోమేటిక్ గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు సరే Mm. మాట్లాడిపిస్తారు అంతా ఓకే, అవును. వర్క్ విషయంలో అది ఎంత బాగా ఉపయోగపడుతుంది? అంటే సిస్టమ్ వర్కే కదా దాదాపుగా చేస్తారు, మాట్లాడేది ఏముంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అనుకుంటాం మనం. Hmm. ఇప్పుడు సిస్టమ్ లో వర్క్ చేయాలనుకున్నా, ఒక కోడింగ్ అంటే మీరు అన్నట్టు Yeah. వాళ్ళ మటుకు వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఆ పని చేసుకుంటే అయిపోతుంది Hmm. అనుకుంటాం. కానీ ఒక ప్రాజెక్ట్ కావాలి అని అంటే దాంట్లోని అందరూ మనుషులే కదా ఇన్వాల్వ్ అయినది. Yeah. ఈ మనుషులు కూడా Hmm. ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ అంటాం, ఒకళ్ళు బ్యాక్ ఎండ్ అంటాం, ఒకళ్ళు టెస్టర్ అంటాం. ఉంటారు. అవును. డిఫరెంట్ కేటగిరీస్ లో రకరకాల టెక్నికల్ కాన్సెప్ట్స్ లో వర్క్ చేస్తూ ఉండాలి. ఒక క్లయింట్ కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. Hmm. క్లయింట్ వచ్చి మాకు ఇలా రిక్వైర్మెంట్ ఉందని కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చెప్తారు. Hmm. యుఎస్ క్లయింట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, Hmm. దే విల్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, రైట్? దే విల్ డెఫినెట్లీ మాట్లాడరు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు వచ్చి వి వాంట్ అ ప్రాజెక్ట్, వి వాంట్ దిస్, వి వాంట్ దాట్ అని వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా బిఆర్డి అంటాం మనం దాన్ని, డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ని అర్థం చేసుకోలేకపోతే, Hmm. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎలా అసలు వాళ్ళు కూర్చొని సిస్టమ్ మీద ఏం వర్క్ work ఎలా చేస్తారు? చేయగలుగుతారు? Number one. కరెక్టేనండి, అవును. నంబర్ 2, Hmm. ఒక్క మనిషి పని చేస్తే మనకు ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోతుందా? No. వందల మంది ఉంటారు Team. ఒక ప్రాజెక్ట్ లో. Hmm. అందరూ కలిసికట్టుగా Hmm. నా పని నేను, మీ పని మీరు, మనం మ్యూచువల్ గా షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తేనే Hmm. టీమ్ బిల్డింగ్ డెవలప్ అవుతుంది. Hmm. టీమ్ లో వర్క్ చేయడానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు హెల్ప్ చేస్తాయి. Hmm. సో ఇవన్నీ జరగాలంటే, అంటే కోడింగ్ చేసి అవుట్పుట్ రావాలంటే Hmm. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా లేదు. ఇంకా ఇవన్నీ Okay. పక్కన పెడదాం, పోనీ అయినా నేను సిస్టమ్ వర్కే చేసుకుంటాను, నేను ఇంట్రోవర్ట్ ని, నేను మాట్లాడను. Ah, సిస్టమ్ లో టైప్ చేయడం కూడా కమ్యూనికేషనే కదండి. ఖచ్చితంగా ఏం టైప్ రావాల్సింది చేయాలి, ఎలా ఎక్కడైనా టైప్ కూడా. చేయాలి, ఒక స్టెప్ తర్వాత ఏం రావాలి అన్నది కూడా Hmm. మాట్లాడకుండా, అర్థం చేసుకోకుండా Hmm. అవ్వదు. కొంతమంది చాలా లేట్ గా అర్థం చేసుకుంటారు, లేట్ గా వాళ్ళకి వస్తుంది ఏదైనా Hmm. సరే, ఏమైనా వర్క్ చేయాలన్నా. అవును. అలాంటి వాళ్ళ పైన ఏమైనా స్పెషల్ కాన్సన్ట్రేషన్ డెఫినెట్ గా అండి. ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళు కూడా మీరు చూసారనుకోండి, మనకి Hmm. కోడింగ్ ట్యూటర్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఏమని, మాది రూరల్ బ్యాక్గ్రౌండ్, మాది Hmm. విలేజ్, మేము ఫార్మర్స్, మాకు తెలుగు మీడియం తెలుగు medium ఆ? అవును. మాకు అసలు ఇంగ్లీషే రాదు, మరి Hmm. వీడిని తెచ్చి మీకు ఉద్యోగం మీకు అప్పచెప్తే మీరేం నేర్పిస్తారు? ఇలాంటి వాళ్ళు Hmm. మన దగ్గర చాలా మంది జాయిన్ అవుతున్నారు. Hmm. మాకు ధైర్యం ఏంటి అని అంటే, బికాజ్ మేము లాస్ట్ మన ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో కూడా చేసాము, Hmm. ఇప్పుడు చేస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నదే. ఆ భయం మాకేమైనా వచ్చు అని అంటే కనుక మాకున్న కాన్ఫిడెన్స్ ని మీకు ఇస్తాం. Okay. సో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, Hmm. వాళ్ళ చేత ప్రతి ఒక్కరు మాట్లాడగలరండి. ఇప్పుడు Yes. వీళ్ళని మనం ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి కొంచెం మనము push చేయాలి. అంతే అంతే చిన్న కదా. పుష్. అదే మీరు Hmm. ఒకసారి ఆలోచించారనుకోండి, Yes. లైవ్ లో అందరి ముందు పాడమంటే పాడలేరు, కానీ సిగ్గుపడతారు. ప్రతి ఒక్కరు బాత్రూమ్ సింగర్సే కదా. It's true. ప్రతి ఒక్కరు హమ్ చేయకుండా, అవును. పాట పాడుకోకుండా ఉండరు. ఏ ఒక్క సందర్భం ఒక డాన్స్ చూసారనుకోండి, వాడు మైండ్ లోని ఆ స్టెప్ ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని ఉంటుంది, కానీ చేయడు. ఒక ప్రెజెంటేషన్ అవుతుంది అనుకోండి, అరే ఈ ప్రెజెంటేషన్ లో ఈ పాయింట్ కాకుండా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే బాగుంటుంది చెప్తే ఉంటుంది, బాగుంటుంది. కానీ మాట్లాడు. సో ఈ ఒబ్సెషన్ ఆఫ్ ఫియర్ అంటే, నేను మాట్లాడేస్తే నలుగురు ఏమనుకుంటారన్న భయంతోనే మెయిన్ ఆగిపోతుంది. సో ఎలాంటి వాళ్ళు తెలుగు మీడియం అని, ఇప్పుడు మనందరం కూడా ఎక్కడో చోట స్టార్ట్ చేస్తేనే కదా లాంగ్వేజ్ వచ్చింది. ఇప్పుడు start చేస్తారు వాళ్ళు. అని చెప్తున్నారు. అంతే. ఎక్కడి నుంచో ఎంత రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎనీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అవలేలుగా మాట్లాడగలుగుతారు. మాట్లాడిస్తాం. Okay. గ్రామటికల్లీ 100% వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోకపోవచ్చు, Hmm. కానీ కమ్యూనికేషన్ At least a స్కిల్స్ trial. ఇంప్రూవ్ చేసుకుంటారు. Hmm. ఎలా అంటే, ఇలా మ్యూచువల్ గా గ్రూప్ డిస్కషన్స్ పెడతాం. గ్రూప్ మాట్లాడతాం. డిస్కషన్ లోని వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇస్తాం. మంచి టాపిక్ అంటే ఓన్లీ ఇది ఎన్ని రోజులండి ఇలా టాపిక్ ఇచ్చి ఎంకరేజ్ చేసి? ఎవ్రీ వీక్ 2 సెషన్స్ జరుగుతాయండి. మీరు కొంచెం సేపు Oh. ఉన్నారంటే ఈవినింగ్ మనకు స్టార్ట్ అయిపోతుంది. అవునా? అజా టాక్ షో అంటాం, ఆహా. Hmm. కోడ్ వాక్ త్రూ అంటాం. కోడ్ వాక్ త్రూ ఏంటంటే, ఇప్పుడు కమ్యూనికేటింగ్ టెక్నాలజీ మీద Hmm. ఫోకస్ చేయాలి. Hmm. అంటే ఏం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మేము ఫోకస్ చేస్తామా అంటే, ఓన్లీ వేరే స్టోరీస్ చెప్పడము అవన్నీ కాకుండా, Hmm. ఒక టెక్నికలీ వీళ్ళని క్లయింట్ కి ప్రెజెంట్ చేసుకోగలిగి, Hmm. అంటే ప్రాజెక్ట్ లో డిప్లాయ్ అవ్వడానికి ముందు క్లయింట్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. Hmm. వీళ్ళు టెక్నికలీ వాళ్ళని ప్రెజెంట్ చేసుకోవాలి అక్కడ. Hmm. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ మనం కల్పిస్తున్నామో వాటిల్లో మాట్లాడడం వస్తుంది, Hmm. దాన్ని తీసుకొచ్చి టెక్నికలీ వీళ్ళు ఎలా మాట్లాడగలరు Implement అనేది పాలిష్ చేస్తారు. చేసుకుంటూ, అచ్చా. పుష్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేయించుకుంటూ. Hmm. మేము అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అంటాం. Oh. అంటే జనరల్ గా ఇప్పుడు స్కూల్లో చూసారనుకోండి, Hmm. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వరకు Hmm. టీచర్ వచ్చి బోర్డు మీద ఒక క్లాస్ చెప్పేసి,
ఇగో ఈ సిస్టమ్ లో ఇలా ఫాలో అయితే మీకు వచ్చేస్తుందని వాళ్ళ చేత 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అది పెడగాజికల్ సిస్టమ్ అంటాం, ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్. కానీ ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా అడల్ట్ లెర్నింగ్ మెథడ్స్ లో వెళ్ళాలి, ఆండ్రోగాజికల్ మెథడ్స్ అంటాం. ఇందులో ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ వచ్చు అని మేము నమ్ముతాం, అజా అంటున్నాం కదా. ఈ వచ్చిన వాళ్ళు మేము కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడగానే బోర్ కొడుతుంది వాళ్ళకి. హ్యూమన్లీ పాసిబుల్, సైకలాజికలీ ప్రోవెన్ ఆల్సో. మనము జనరల్ గా ఒక సెషన్ లో మాట్లాడుతున్నాం అనుకోండి, 10 నిమిషాలు మాట్లాడేసరికి 11 నిమిషాల నుంచి అరే నేను గ్యాస్ ఆపానా లేదా, డోర్ లాక్ చేశానా లేదా, బైక్ కీ తెచ్చానా లేదా, ఇలా విధాలుగా మన బుర్ర పెరగడుతుంది ఆలోచనలకి. యాజ్ అ ట్రైనర్ అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉన్న మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ ఉంటారు మనకి ఫ్లోర్ మీద. వాళ్ళ జాబ్ ఏంటి అని అంటే వీళ్ళని ఎంగేజ్ చేస్తూ వీళ్ళని రైట్ రూట్ లో డ్రైవ్ చేసుకుంటూ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొన్ని ఫార్ములాస్ కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వకుంటూ ఎలా పెడితే అలా నేర్పించేస్తే ఎవరైనా చేస్తారు. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది కదా. ఒక పద్ధతిలో సిస్టమాటిక్ అప్రోచ్ లో వెళ్తూ వాళ్ళ చేత టెక్నికలీ అంటే స్టార్టింగ్ అట్ 0 స్లోగా టెక్నికల్ ప్రెజెంటేషన్స్ వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చే రేంజ్ కి మనం తీసుకెళ్తాం. ఫైనల్లీ ఒక మాట అడగాలనుంది, ఓన్లీ ఐటీ పీపుల్ వీళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ అవసరమా? ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా నేర్చుకోవచ్చా? నార్మల్ పీపుల్ కూడా నేర్చుకోవాలి అండి. అంటే ఇంకొకటి మీరు అన్న ప్రశ్నలో నేను చెప్తాను, చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ కాదు. ఇంగ్లీష్ భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వ్యక్తపరచడం. నాకున్న మెసేజ్ ని నేను మీకు ఎలాగైనా చెప్పొచ్చు. మళ్ళీ ఇందులో రకరకాల కొంచెం డీప్ వెళ్తే నేను ఒక సెషన్ తీసేసుకుంటా. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లోని మనము వర్బల్ అని, నాన్ వర్బల్ అని, డ్రెస్ కోడ్ అని, అంటే ఒక మనిషి మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయగలరు. కంటి చూపుతో మాట్లాడుకోవడం అంటారు కదా. సో కంటి చూపుతోని, బాడీ లాంగ్వేజ్ తోని, జెస్చర్స్ తోని, ఒక పొజిషన్ లో నిల్చొని, హ్యాండ్ మూవ్మెంట్స్ తోని, ఐ కాంటాక్ట్ తోని, వీటన్నిటితో కూడా ప్రెజెంటేషన్ ఇస్తారు. మాట్లాడుతూ అంటే వర్బలీ కమ్యూనికేట్ చేస్తారు, అంటే మాటలు ఉపయోగించి ఏదైనా వర్డ్స్ ఉపయోగిస్తే అది వర్బల్ అంటాం. ఈ రెండు కాకుండా ఓన్లీ మన డ్రెస్ కోడ్తో, అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీకి ఇలానే డ్రెస్అప్ అవ్వాలి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే షర్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఒక టై పెట్టుకోవాలి, ఫార్మల్స్ వేసుకోవాలి, షూ అండ్ బెల్ట్ మ్యాచింగ్ ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా, కమ్యూనికేషన్ స్కిల్స్ లో డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చెప్పే పాయింట్స్ లో ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇందులోని మన షూ మెన్ కి తీసుకున్నాం అనుకోండి, షూ బెల్ట్ మ్యాచ్ అవ్వాలి. షూ బ్లాక్ అయితే బెల్ట్ మ్యాచ్ బ్లాక్ ఉండాలి. ఈ 2 మ్యాచ్ అయితే సరిపోతుందా అనుకుంటే కాదు, కొత్తగా ఇప్పుడు వాచ్ స్ట్రాప్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ 3 సరిపోతుందంటే కాదు, పట్టుకున్న ఫోన్ కవర్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇవన్నీ కాకుండా ల్యాప్టాప్ బ్యాగ్ మ్యాచ్ ఎందుకు ఇవన్నీ అని అంటే పీపుల్ అబ్జర్వ్ యూ టాప్ టు బాటమ్. మనుషులకున్న నైజం అది. మనల్ని టాప్ నుంచి బాటం వరకు మొత్తం చెక్ చేస్తారు. ఇంప్రెషన్ అంటే మనం చాలా మంది అనుకుంటాం నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అనుకుంటాం, కానీ ఆలోచించండి, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చి డోర్ నాక్ చేస్తే కూడా మనం ఇలా తల సర్దుకొని డ్రెస్ సర్దుకొని డోర్ తీస్తాం. వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మరి ఎందుకు? సో అంటే మనకి హ్యూమన్ నైజం ఏంటంటే, మనుషుల నైజం ఏంటంటే ఎదుటి మనిషిని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇవన్నీ వస్తాయండి, ఇవన్నీ నేర్పిస్తాం. ఇవన్నీ వాళ్ళకి థియోరిటికల్ గా, ప్రాక్టికల్ గా, ఇన్ డీటెయిల్డ్ గా చెప్పుకుంటూ, మళ్ళీ ఏంటి చెప్పేస్తే వినేస్తారు అనుకుంటున్నారా? వినరు. వాళ్ళకి 100 క్వశ్చన్స్. స్టీవ్ జాబ్స్ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వలేదు, నేను ఎందుకు అవ్వాలి? గూగుల్లో డ్రెస్ కోడ్ లేదు, మనకెందుకు ఉండాలి? చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మొదలు పెట్టినప్పుడు అన్ని రూల్స్ ఫాలో అయిన వాళ్ళే, ఎదిగే కొద్దీ వాళ్ళ రూల్స్ సెట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ, ప్రతి దానికి వై అన్న లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు అనుకోండి, మా ట్రైనీస్ అందరూ, రిసోర్సెస్ అందరూ నమ్మకపోతే నేర్చుకోలేరు. సో నమ్మాలి వాళ్ళు ఇది కరెక్టే అని. ఆ నమ్మకం ఎలా కలుగుతుందో దానికి తగ్గ కావాల్సిన ఎగ్జాంపుల్స్ అవనియండి, లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించుకుంటూ, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటూ, ఈ కోడ్ వాక్ త్రూస్ అని డిఫరెంట్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేసుకుంటూ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ తీసుకెళ్తాం. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ అవకాశం ఖచ్చితంగా. అజా కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అయితే ఓన్లీ కోడింగ్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్, అన్ని రకాల స్కిల్స్ ని ఇంపార్ట్ చేసుకుంటూ. అంటే మేమేమనుకుంటామంటే అజాలోని మనతో పాటు ఎన్నాళ్ళు ఉంటారు వీళ్ళు, కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ మనం 6 నుంచి 9 నెలలు అంటున్నాం. దాని తర్వాత ప్రాజెక్ట్స్ లోకి డిప్లాయ్ చేస్తాం. ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేసిన తర్వాత 2 నుంచి 3 ఏళ్ళు మనతో పాటు ఉంటారు. తర్వాత ఎదుగుతారు. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన శాలరీ చాలా అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే స్తోమత వచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ గా మారిపోతారు.
వాళ్ళ ఫ్యూచర్ వెళ్ళినా సరే మేము అజాల్లోంచి వచ్చాం కాబట్టి మా ఫౌండేషన్ చాలా బాగుంది అని నమ్మాలి వాళ్ళు. నమ్మాలి. ఆ నమ్మకం మేము క్రియేట్ చేస్తున్నాం. That's there in the market and we all strongly believe that. Yes, Yeah. thank you. చాలా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి వీటికి సంబంధించి. థ్యాంక్ యూ శైలజ Thank you, గారు. Geeta garu. విన్నారు కదా, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ లో వెనకబడిపోయామే, ప్రత్యేకించి కోడింగ్ విషయంలో మేమేమి సరిగ్గా చేయలేకపోతున్నామే, ఎక్కడ అని మేము సెర్చ్ చేస్తున్నాం, మాకు ఎక్కడ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ది బెస్ట్ డెస్టినేషన్ అండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.